డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనము గోల్డ్ సిరీస్ భాగంగా అంటే గోల్డ్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ రోజుకి ఆ రోజు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతూ ఉంది. అండ్ అక్షయ తృతీయ అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది బంగారం. ఆ రోజు బంగారం కొనుక్కోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజు ప్రైస్ ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు నుంచి? అంటే మనం గత 2 డేస్గా బంగారం రేటు తగ్గుతుందని పెరుగుతుందని వింటూ ఉన్నాం. కాబట్టి ఆ రోజు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సార్ గోల్డ్? చాలా ఇంపార్టెంట్ విషయము ఆ ప్రశ్న మీరు అడిగారు. ఇన్ఫ్యాక్ట్ అది రోజు నా మైండ్లో ఉంటుంది. అఫ్కోర్స్ మన అందరి భారతీయుల మైండ్లో కూడా ఉంటుంది. అసలు బంగారము ఎప్పుడు ఎంత తగ్గుతుంది, మా కోసం ఇన్వెస్ట్మెంట్ కోసము లేదంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కోసము ఆభరణాలు కొనాలి, నేను అనవసరంగా ఎక్కువ డబ్బులు పెట్టదలుచుకోలేదు, సో కాస్తంత గోల్డ్ రేట్ తగ్గితే బాగుండు, ఎవరైనా గైడెన్స్ ఇస్తారా? అఫ్కోర్స్ ఇందులో మా చుట్టాలు ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పుకోవాలి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు రెగ్యులర్గా, అసలు నువ్వు మాకు స్పెషల్గా ఫస్ట్ చెప్పాలి అంటే నా వీడియో చూడండి తెలిసిపోతుంది అన్నాను. ఎందుకంటే ఇందులో మనం డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఫోన్లో మాట్లాడితే, కలిసినప్పుడు మాట్లాడితే ఇలాంటి పెద్ద స్క్రీన్, అంతే ఇంత పెద్ద స్క్రీన్, ఇంత పెద్ద చార్ట్ మనం చూపించలేము. సో కాబట్టి దయచేసి అందరూ ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా డైలీ చూడండి అంటాను నేను. జరిగే లాభం అలా మీకే. సో ఖచ్చితంగా ఈ విషయంలో నేను గ్యారంటీ ఇస్తాను, టెన్షన్ లేదు. అంటే ఆభరణం కొనే విషయంలో ఒక 5,000 ఎప్పుడు పడిపోతుంది గోల్డ్, 10,000 పడుతుందా గోల్డ్ అన్నదానికి మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఎపిసోడ్స్ మిస్ అవ్వకండి. నా ముఖ్యంగా అతి ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, మన చూస్తున్న ప్రేక్షకులు కూడా ఒప్పుకుంటారు ఈ మాట, అఫ్కోర్స్ మీకు నచ్చుతుంది ఈ మాట. బంగారం అంట, 1 గ్రామ్ బంగారం అన్న కనీసము జనరల్గా అది మీరు ఒకవేళ రింగ్ షేప్లో కానివ్వండి లేదంటే ఒక చిన్న కాయిన్ షేప్లో కానివ్వండి, బంగారం రోజు మనతో పాటు తోడుగా పెట్టుకోవాలి అంట. అంటే జాగ్రత్త, ఎవరికి తెలియకుండా పెట్టుకోండి, అందరికీ తెలిస్తే మరి ఎవరైనా తీసేసుకుంటారేమో. సో కొంతమంది ఏమంటారంటే, నాకు అసలు బంగారం సెట్ అవ్వదండి, కానీ బంగారము పెట్టుకోవాలని చెప్పి నా మనసులో ఉంటుంది, బట్ ఏం చేయను, బ్యాడ్ లక్ అంటే నాకు గుడ్ లక్ తెలీదు బంగారం అంటారు. నిజంగా నేను చెప్తున్నానండి, బంగారం చాలా పెద్ద గుడ్ లక్ ఫ్యాక్టర్ అనమాట. సో కనీసం దాన్ని, ఆ బ్యాడ్ లక్ ఫ్యాక్టర్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఒక సిల్వర్ కాయిన్ కూడా ఎంబడి పెట్టుకోండి. సో ఇట్ విల్ బ్యాలెన్స్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ అనమాట. సో నేను చూశాను, దానివల్ల నాకు చాలా బెనిఫిట్ జరిగింది. అందుకే మీరు చూస్తారు సిల్వర్ అండ్ గోల్డ్ రెండు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. దీనివల్ల చాలా మనకి అంటే నాలెడ్జ్ పరంగా అంటారా, మన వర్క్ ప్రకారంగా అంటారా, సో చాలా సక్సెస్ ఉంటుంది, చాలా మంచిది అది. సో అఫ్ కోర్స్ గోల్డ్ ఇప్పుడు పెరిగినా తగ్గినా మీకు ప్రాబ్లం లేదు, గోల్డ్ మాత్రం కొనేసుకుంటారు, 1 గ్రామే కాబట్టి. నా కమింగ్ టు గోల్డ్ రియల్ ప్రైస్ ఈరోజు ఎంత ఉంది, ఎలా ఉండబోతుంది సాయంత్రం వరకు, అండ్ కొనాలా వద్దా, ఎందుకంటే అక్షయ తృతీయ గురించి కూడా అడిగారు కాబట్టి ఖచ్చితంగా అందరూ రెడీగా ఉంటారు క్యాష్ తీసుకొని, పాన్ కార్డ్తో సహా. ఎందుకంటే అబౌవ్ 50,000 మీరు ఏదైనా పర్చేస్ చేస్తే స్పెషల్లీ బంగారం పర్చేస్ చేస్తే పాన్ నంబర్ ఇవ్వాలి. సో రెడీగా ఉండండి, లెట్ స్టార్ట్ నా. సో గోల్డ్ ట్రెండ్ మనం చూసుకుంటే ఈ రోజున మనకి గోల్డ్ ప్రైసెస్ వచ్చేసేసి 6,625 రూపీస్ ఉంది. అదేంటి గోల్డ్ అంత తగ్గిందా? లేదండి, ఇది 22 క్యారెట్ గోల్డ్ ఇది. సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే మనకి 6625 ఉంది. అండ్ అదే మనం 24 క్యారెట్ అంటే ప్యూర్ 999 గోల్డ్, అది 7,227 రూపీస్ ఉంది. ఇన్ఫాక్ట్ మనం చేసిన నిన్నటి వీడియోలో కాసంత బంగారం రేటు 22 క్యారెట్ అండ్ 24 క్యారెట్ రెండు కూడా రేట్స్ ఎక్కువ ఉండేది. చూడండి, ఇంకా రేట్ తగ్గింది. మనం ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నాము, షార్ట్ టర్మ్లో గోల్డ్ కాసంత పడే అవకాశాలు కరెక్ట్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాను. సో ఇందులో ఏం జరుగుతుందంటే, మొన్నటి వరకు ఇజ్రాయెల్ ఆర్ ఇరాన్ మధ్యలో ఏదైతే చాలా పెద్ద వార్ జరిగిందో అదంతా బాగా ఫ్యాక్టరీన్ అయిపోయింది. ఇప్పుడు ఎంత ఎక్కువగా బ్యాడ్ న్యూస్ ఉంటే అంత గోల్డ్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఎందుకండి అంటే అఫ్కోర్స్ కరెన్సీ విలువ తగ్గిపోతుంది కాబట్టి అందరూ ఏం చేస్తారంటే తీసుకెళ్లి డబ్బులన్నీ బంగారంలో పెట్టేస్తారు. ఎందుకంటే బంగారము ఏ దేశమన్నా వదిలేసి ఇంకొక దేశంలో మీరు వెళ్ళి ఉండాలి అంటే బంగారం ఉంటే చాలు, మీరు ఎక్కడ అన్ని కొనుక్కోవచ్చు. సో బంగారం అంత విలువ ఉంది ప్రపంచం అంతట్లో. నా ఇప్పుడు ఈ ప్రైసింగ్ అయిన తర్వాత గోల్డ్ ట్రెండ్ ఏంటో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇంతకీ గోల్డ్ పడుతుందా అక్షయ తృతీయ వరకు, పెరుగుతుందా? లెట్ మీ ఇన్ఫార్మ్ యూ. సో ఇందులో మనం చూసుకుంటే ఇది ఒక డైలీ చార్ట్ అండి.
సో ఇది మనం చూస్తున్నాము డైలీ చార్ట్. ఈ పెద్ద రెడ్ కలర్ లైన్ ఉంది కదా శిరీష, ఇది యాక్చువల్ గా చూసుకుంటే ఒక ఆల్ టైమ్ హై అన్నమాట. ఆల్ టైమ్ హై మొన్నే జస్ట్ ఒక 15 days బ్యాక్ వచ్చింది. ఆ రోజున గోల్డ్ హై రేట్ ఇక్కడ ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి ఈ హై హెచ్ దగ్గర. సో చూసుకుంటే 73,958 అండి, ఆల్ టైమ్ హై గోల్డ్ గా. ఇంతకు ముందు ఈ రేటుకి ఎప్పుడు రాలా, ఇదే మొదటిసారి. అక్కడి నుంచి గోల్డ్ మీరు చూసుకుంటే మళ్ళీ ఒక చిన్న బయింగ్ చూసినట్టే చూసి మళ్ళీ కిందకి పడిపోయింది, రావడం జరిగింది కిందికి 70,200 వరకు. సో నేను రెండు లెవెల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నాను. 73,958 పైన ఉంటే గోల్డ్ 79,000, 83,000 వరకు వెళ్ళిపోతుంది. 70,200 బ్రేక్ అయితే కిందికి మీకు 69, 67 దాకా కూడా ఫాల్స్ ఉన్నాయన్నమాట. అది కూడా ఇమ్మీడియట్ గా ఫాస్ట్ గా. గోల్డ్ లో మూమెంటము పెరిగేటప్పుడు చాలా స్లోగా 100 రూపీస్ 100 రూపీస్ 100 రూపీస్ వేసుకుంటూ పెరుగుతుందండి. పడేటప్పుడు మాత్రం 1000, 1500, 200 చాలా ఫాస్ట్గా పడిపోతుంది, తెలుసా మీకు అన్నమాట. సో చాలా ఫాస్ట్గా ఫాలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇన్ కేస్ 70,200 బ్రేక్ అయితే. జాగ్రత్తగా గమనించండి. అక్షయ తృతీయ వరకు బ్రేక్ అవుతుందా అని సో అక్షయ తృతీయ వరకు 66,000 లో గోల్డ్ మనకు కొనడానికి దొరికితే ఎంత బాగుండో నిజంగా. 70,000 బ్రేక్ అయితేనే ఆ ఛాన్స్ ఉంది, అప్పటిదాకా లేదు. నా ఇప్పుడు ఈ రోజున మనం చూసుకుంటే సేమ్ 71,000 ఆ రేంజెస్ లో నడుస్తుంది అనమాట గోల్డ్ ప్రైసెస్. సో మీకు కొన్ని లెవెల్స్ చెప్తాను. ఇన్ఫాక్ట్ లైక్ 70,000 బ్రేక్ అయితే మనకి ఫస్ట్ లెవెల్స్ చూసుకుంటాం మనము 69,297 ఆ రేంజెస్, లేదంటే 69,000. ఒకవేళ 69,000 బ్రేక్ అయితే 67 to 66,000 కరెక్ట్గా అక్షయ తృతీయ ఒక రోజు ముందు మీరు చూసే అవకాశం ఉంది. లేదంటారా, ఇవాళకి ఇవాళే ఒకవేళ గోల్డ్ 70,000 దిగిందో మీరు 69 కింద చూస్తారు మీరు గోల్డ్. అది కూడా ఫిజికల్ గోల్డ్ నేను చెప్తున్నాను. అండ్ ట్రేడర్స్ ఒకవేళ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ ఏదైనా తీసుకుంటాం అనుకుంటున్నారా, ఇది రికమెండేషన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీ హోంవర్క్ సీరియస్గా మీరు చేసుకోండి, దాన్ని ఫాలో అవ్వండి అంటాను. ఇది ఫిజికల్ బంగారం ఇవాళ కొనాలి అనుకుంటే తగ్గిన తర్వాత కొనుక్కోండి. నేను మీకు ఆల్రెడీ రేంజెస్ చెప్పాను. సో ఇది ఈ రోజు అప్డేట్ శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.